వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. మరొకసారి దేవుని వాక్యంలో నుండి యోహాన్ భక్తుడు అపోస్తులుగా సర్వలోకానికి చెప్తున్న మాటల్లో నుండి దేవుని ప్రేమను గురించిన 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ లుక్. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతిరోజు లోకంలో చాలా విషయాలు చూస్తూ ఉంటాం, కానీ దేన్ని సంపూర్తిగా మనం గమనించం. అలాగే దేవుని ప్రేమను గురించి కూడా ఈ బిజీ లైఫ్లో, పరిగెత్తే లైఫ్లో ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు, కానీ దాన్ని ఆపి ఒక క్షణము సిలువ వైపు చూసి దేవుని ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో అర్థం చేసుకుంటే అప్పుడు దేవుని ప్రేమను గురించిన లోతైన అనుభవాలు మనకి తెలియటానికి అవకాశం ఉంది. అందుకే భక్తుడు లుక్ ఎట్ అన్న మాటను వాడటం మనకు జరిగింది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లావిష్, ధారాళమైనది. దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించనో అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వాట్ కైండ్ ఆఫ్ మేనర్ ఆఫ్ లవ్, ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని ప్రేమ ఎంత ధారాళమైనది అని ఆలోచన చేయటానికి ఎప్పుడైనా మనం హిమాలయ పర్వతాల దగ్గరికి ఎదురుగా వెళ్ళి చూడగలిగితే దాని ఎత్తు, దాని లోతు, దాని విశాలత, దాని గాంభీర్యము అదంతా దగ్గరగా వెళ్ళి చూడగలిగినప్పుడు అనుభవించగలుగుతాం. అలాగే దేవుని ప్రేమ మనం శత్రువులమై ఉండగానే, పాపులమై ఉండగానే, దూరస్తులమై ఉండగానే, సచ్చినవారమై ఉండగానే మన పైన ధారాళంగా కుమ్మరించబడింది, దానికి మితి లేదు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లీనియేజ్, వంశావళి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లుగా ఈ మాటను అపోస్తులైన యోహాను మనకి జ్ఞాపకం చేస్తూ దేవుని పిల్లలుగా పిలువబడటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నూతనమైన గుర్తింపును, నూతనమైన వంశావళిలోనికి మనల్ని తీసుకుని వస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించాలి. రోడ్డు మీద అనాదిగా ఉన్న ఒక పిల్లవాడిని రాజవంశస్థుడు దత్తత తీసుకొని ఎప్పుడైతే లోపలికి రాజభవనంలోనికి తీసుకుని వెళ్ళాడో కుమారుడిగా పిలువబడతా ఉన్నాడు. ఆయన స్థితి వేరు, కానీ ఆయన పొందుకున్న పరిస్థితులు వేరుగా కనిపిస్తూ ఉన్నాయి. మనం కూడా అందులమైనప్పటికీ అధికారం కలిగిన దేవుని కుమారులుగా పిలువబడతా ఉన్నాం. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ లీగల్, చట్టబద్ధమైనది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము దేవుని పిల్లలమే అని యోహాను నొక్కి చెప్తా ఉన్నాడు. దేవుడు ఊరికనే మనల్ని తీసుకోలేదు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు చట్టబద్ధంగా ఆయన హక్కును అనుగ్రహించాడు. దత్తత తీసుకున్నప్పుడు అడాప్షన్ పేపర్ల మీద ఎవరైతే సంతకం చేస్తారో ఆ సంతకం చేయబడిన ఆ బిడ్డకి తండ్రి ఆస్తి అన్నిట్లో హక్కు ఉన్నట్లుగా యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో మనకి అన్నిటి మీద హక్కు ఉంది అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రేమ ద్వారా మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, దేనికి యోగ్యత లేని మాకు నీ ప్రేమను చూపించి పరలోకంలో నీ కుమారుడితో సమానంగా హక్కుని, బాధ్యతలను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై, అట్టి ప్రేమను చూస్తూ ఆనందించడానికి మీరు తెలియజేసిన మాటల కొరకై యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.